హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హుమైరాస్ వరల్డ్. ఈరోజు ఈవినింగ్ స్నాక్ అయితే చేసుకుందామండి. సగ్గుబియ్యంతో టేస్టీగా క్రిస్పీగా అయితే ఉంటుందండి, లోపల సాఫ్ట్గా ఈజీగా అయిపోతుందండి. ఒక బౌల్ అయితే ఒక చిన్న బౌల్ అంతా సగ్గుబియ్యం అయితే తీసుకున్నానండి. దాంట్లో వాటర్ పోసుకొని 1 గంట సేపు అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్లో అయితే వేసుకొని మొత్తం నీటినంతా వడగట్టుకోవాలండి. వడకట్టుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా సాఫ్ట్గా అయితే అవుతాయి. దాంట్లో ఒక 2 చిన్న బంగాళదుంపలు అయితే బాయిల్ చేసుకొని వేసుకోవాలండి. దాంట్లోనే డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలండి, దాన్ని పౌడర్ చేసుకోవాలి. 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. క్రంచీగా అయితే ఉంటుందండి పల్లీల పౌడర్ వేస్తే. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలండి. దాంట్లోనే చిన్న చిన్నగా కట్ చేసుకు పెట్టుకున్న క్యారెట్ పీసెస్ అయితే వేసుకుంటున్నానండి. మీకు నచ్చితే స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బంగాళదుంపల్ని బాగా మ్యాష్ చేసుకుంటూ సాఫ్ట్గా బాగా కలుపుకోవాలండి. ముద్దలా అయ్యే వరకు బాగా ప్రెస్ చేసుకుంటూ స్క్వీజ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్లా అయితే చేసుకొని కట్లెట్స్ ఉంటాయి కదండి, అలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. ప్రిజర్వ్ చేసుకోవచ్చు. 1 మంత్ వరకు పాడవకుండా ఉంటాయండి. ఇలా కట్లెట్లా చేసుకొని ఒక బాక్స్లో అయితే పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. ఇలా మనకు నచ్చిన షేప్స్లో అయితే చేసుకోవచ్చు. ఇలా నేనైతే కొంచెం చిన్న చిన్న పీసెస్ తీసుకొని ఇలా కట్లెట్ లాగా చేసుకుంటున్నానండి. బాగా మ్యాష్ చేసుకొని ఇలా కట్లెట్ లాగా చేసుకొని ఒక బాండి పెట్టుకొని బాండీలో డీప్ ఫ్రై తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి. డీప్ ఫ్రై నచ్చని వాళ్ళు ప్యాన్లో అయినా కొంచెం ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ అయితే రోస్ట్ చేసుకోవచ్చండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే వేసుకోవాలండి. ఫుల్ ఫ్లేమ్లోనే వేసుకోవాలి, లేకపోతే అడుగంటుకుపోతుంది. అందుకనే డీప్గా బాగా డీప్ ఫ్రై వరకు అయ్యే వరకు బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాతే వేసుకోవాలండి. ఇలా 2 సైడ్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచుకోవాలి. బాగా ఆయిల్ హీట్ అయితే పైకి తేలుతాయండి, లేకపోతే కింద అయితే అడుగంటుకుపోతాయి. స్లోగా మెల్లిమెల్లిగా అటు ఇటు తిప్పుకుంటూ హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. కొంచెం సేపట్లోనే ఒక 2 to 3 మినిట్స్లోనే ఉడికిపోతాయండి. అంతే అండి, మన ఈజీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. లోపల కూడా చ్యూయీగా ఉంటుందండి, బయట క్రంచీగా అయితే ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.